తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రెబేకా. సో ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి మామిళ్ళగూడెం హై స్కూల్ టీచర్ అయినటువంటి గౌతమిని సస్పెండ్ చేశారు. అది కూడా 6 నెలల క్రితమే జరిగింది. ఇప్పుడు డిఈఓ ప్రవర్తన బాగోలేక అవమానిస్తున్నారు, ఎచ్చిపో పక్క జరుగు అనే విధంగా మాట్లాడడం నాకు నచ్చలేదు అంటూ ఆవిడ రిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే బేసికలీ దీని గురించి మాట్లాడుకునే ముందు ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఇది మనందరికీ తెలుసు. ఇదే ఆవిడ కొంప ముంచిందా అంటే దాదాపుగా ఎస్, అవుననే చెప్పాలి. కానీ తెలియక చేసినటువంటి తప్పు, నన్ను క్షమించండి అంటూ కూడా చాలా వరకు మీడియాని కానీ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఆవిడ్ని ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళని కానీ లిటరలీ బెగ్ చేసుకున్నాను నేను, బట్ ఎవరు కూడా వినలేదు. ఇంకా మిగిలింది నా ప్రాణం ఒక్కటే అనే విధంగా కూడా రాసుకొచ్చారు. సో ఇదంతా కూడా ఆవిడ చేసినటువంటి అంటే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఎంతో చిన్నప్పటి నుంచి నేను పడినటువంటి కష్టం, ఆ తర్వాత నేను ఒక గిరిజన బిడ్డని, సో నా భర్త సపోర్ట్ వల్ల ఈ ఉద్యోగం నాకు వచ్చింది, నేను అంత కష్టపడి చదివాను అంటూ కూడా ఆవిడ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. బేసికలీ ఆవిడ రిజైన్కి ముందు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. 6 నెలల క్రితం ఒక ప్రైవేట్ స్కూల్ని ప్రమోట్ చేసినందుకు గాను గవర్నమెంట్ బాగా ఆగ్రహం వ్యక్తం చేసి ఆవిడని ఒక 6 months సస్పెండ్ చేయాలి అని చెప్పారు. 6 months సస్పెండ్ చేశారు ఆవిడ. అయితే ఆ తర్వాత 4 days బ్యాకే ఒక వీడియోని రిలీజ్ చేశారు. సస్పెన్షన్లో ఉన్నాను, తిరిగి నేను మళ్ళీ ఉద్యోగంలోకి రావడం జరిగిందండి. రెస్పెక్టెడ్ డిఓ సార్ నన్ను మళ్ళీ రివోక్ చేశారు, నేను మళ్ళీ తిరిగి జాబ్లోకి వచ్చాను. సో ఈ విషయం మీ అందరికీ నేను చెప్పాలనుకున్నాను. 4 days బ్యాకే అందరికీ చెప్పింది జీవితంలో మన వాళ్ళు ఎవరు అనేది, మనం సమస్యలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు తోడుగా ఉంచుకుంటారు, గెలుపు ఓటములు 2 జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తాయి, సహనంతో ఉంటే చాలు గాయాలు మారిపోతాయి, అలాగే అనుభవాలతో ముందుకు సాగాలి, నన్నుగా ఇష్టపడ్డ ప్రతి అభిమానికి జన్మజన్మల రుణపడి ఉంటాను, ఎందుకంటే నేను టీచర్ని అని తెలియకపోయినా నా మాటలు నా భావాలు నటన నచ్చి ఫాలో అయిన వారు ఉన్నారు అని చెప్పేసి నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి నేను స్కూల్లో మళ్ళీ రీజాయినింగ్ అవుతున్నాను అంటూ కూడా 4 days బ్యాకే ఆవిడ చెప్పారు. ఆ తర్వాత మరి ఏం జరిగింది, ఎందుకని ఆవిడ మళ్ళీ అంటే రిజైన్ చేయాల్సి వచ్చింది అనేటువంటిదంటే ఇక్కడ మళ్ళీ ఆవిడ ఇంకొక వీడియో 2 days బ్యాక్ పోస్ట్ చేయడం జరిగింది, అది చూద్దాం. సో నా రిజిగ్నేషన్కి సంబంధించినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ విషయం మీకు బాగా తెలుసు. చాలా కష్టపడ్డాను నా ఉద్యోగం కోసం. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా చాలా కష్టపడ్డాను. నా భర్త సపోర్ట్ తోటి ఈ జాబ్ సంపాదించాను. పేద పిల్లలకు సహాయం చేయాలని కష్టపడి ఉద్యోగం సంపాదించాను. నేను కష్టపడి టీచర్ని, ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో నేను అసలు ఎప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. బేసికలీ ఆవిడ చెప్తూ ఉన్నారు, అప్పుడు కూడా ఆవిడ అదే చెప్పింది, నేను క్లాస్ రూమ్లో ఎలాంటి రీల్స్ చేయలేదు, నేను బయటనే చేశానే తప్ప క్లాస్ రూమ్లో చేసి నేను ఎవరికి ఇబ్బందికరంగా లేను, ఫోన్స్ తీసుకొని నేను టైం స్పెండ్ చేయడం కానీ టైం పాస్ చేయడం కానీ ఇలాంటివి ఏది కూడా నేను చేయలేదు అంటూ ఆవిడ తన బాధను వ్యక్తం చేస్తున్నారు. బేసికలీ 6 months బ్యాక్ కూడా ఇదే చెప్పారు, నేను బయట ఒక ప్రమోషన్ చేశాను, అది నాకు తెలీదు చేయకూడదు అని, దానికి ఎక్స్క్యూజ్ చేయాలి అంటే 6 నెలలు సస్పెండ్ చేశారు ఆవిడని. ఆ తర్వాత మళ్ళీ 4 days బ్యాక్లే మళ్ళీ స్కూల్లో రీజాయినింగ్ అయ్యానని కూడా చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు రిజైన్ చేసిందని అంటే డిఈఓ యొక్క ప్రవర్తన బాలేదు అనేటువంటి ఆ మాట కూడా చెప్తారు, విందాం. మీ ట్రోలింగ్కి ఎన్నో గుండెలు ఆగిపోయాయి, నాకు హార్ట్ ఇష్యూని బహుమానంగా ఇచ్చారు. అంటే బహుశా ఏమన్నా అంటే 6 నెలలు సస్పెండ్లో ఉన్నారు అని అంటే ఇంకా ట్రోలింగ్ ఆపలేదు, దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అంటే ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ పెయిన్ని తీసుకోలేరు.
మనలో ఉన్నటువంటిది ఏంటో తెలుసా, ఒక మనిషి బాధపడుతున్నటువంటి వాడిని ఇంకా బాధ పెట్టేసి ఇక వాడు మొత్తానికి ఇంకా కోలుకోకూడదు అనే విధంగా ఇట్లా పిండేస్తారు అంతే, ఇక పిండేసిలో వదిలేస్తారు అంతే. మీ యొక్క వ్యూస్ కోసం దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆవిడ చెప్తూనే ఉంది, ఎక్కడ కూడా ఆవిడ మీద ఏ పిల్లలు కానీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరు కానీ నెగిటివ్గా చెప్పినట్టు చూడలేదు. మరి అంటే ఆవిడ నిజంగానే స్కూల్లో చేయాలి, ఇంట్లో వేసుకున్నందు ఒకటే చేసినంత మిస్టేక్ ఏంటంటే గవర్నమెంట్ టీచర్ అయ్యండి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వండి అంటూ కూడా ఆవిడ చెప్పడం అనేది తప్పు. అది నాకు అలా తెలీదు, నేను చేశాను దాన్ని, ఇప్పుడు అది నా మిస్టేక్ గాను కూడా చెప్పారు. సో ఇప్పుడు చూడండి ఎన్ని ట్రోల్స్ చేసిందో, కనీసం అధికారులను కలవడానికి నేను ఇన్నిసార్లు వెళ్ళాను చెప్పులేకపోయేలాగా. ఒక్కసారి కూడా నాకు డియూ మేడం గారు అవకాశంతో అపాయింట్మెంట్ కలవడానికి రోజంతా వెయిట్ చేయించారు. నాకు అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే తప్పు చేశాను కాబట్టి, నేను శిక్ష అనుభవించాలి కాబట్టి 6 నెలలు వాళ్ళు శిక్షించినట్టుగా నేను శిక్ష తీసుకున్నా. ఎందుకంటే తెలుసు తెలియక చేశాను తప్పులు అందరూ చేస్తారండి, ఎవరు చేయట్లేదండి. ఒక గిరిజన బిడ్డని అది అవగాహన లేదు, నేను చేసా తప్పు ఒప్పుకున్నా కూడా బయటకు వచ్చి చెప్పిన నేను. అయినా కూడా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా జాబ్లో తీసుకున్నారు. ఆవిడ మెన్షన్ చేస్తుంది అక్కడ చాలా క్లియర్గా, పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళని కూడా మరలా తిరిగి ఫాస్ట్గానే జాబ్లోకి తీసుకున్నారు అని. మరి గవర్నమెంట్ స్కూల్లో ఈవిడ చేసినటువంటి ఏదైతే ప్రమోషన్ గురించో సస్పెండ్ 6 months చేశారో, పెద్ద పెద్ద తప్పులు అంటే అక్కడ ఇంకా స్కూల్లో ఇంకేం తప్పులు జరుగుతున్నాయి అంటే ఆవిడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. అక్కడ పెద్ద పెద్ద తప్పులు అంది, తొందరగా తీసుకుంటున్నారు అని మెన్షన్ చేసింది. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ స్కూల్లో ఏం తప్పులు జరుగుతున్నాయి అంటే పిల్లల విషయంలో తప్పులు జరుగుతున్నాయా, ఇంకేమన్నా జరుగుండొచ్చా, ఇంకెవరిపైనా ఏదైనా సరే డిఫరెంట్గా బిహేవ్ చేయడం, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం లాంటివి ఇవే ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్లో అని అంటే పిల్లల విషయంలోనే ఉంటాయి. అన్ని తప్పులు చేసినా వదిలేస్తున్నారు అని అంటే మరి అక్కడ ఏం జరుగుతున్నాయి, దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇప్పుడు ఈవిడని సస్పెండ్ చేశారా, ఈవిడ రాజీనామా చేసిందా, మొత్తానికి దాన్ని వదిలేసిందా, స్కూల్ని రిజైన్ చేసింది అనేది పక్కన పెడితే పెద్ద పెద్ద తప్పులు అనే ఒక పాయింట్ మెన్షన్ చేసింది. ఆ పెద్ద పెద్ద తప్పులు ఏంటి, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అంటే డెఫినెట్గా గవర్నమెంట్కి సంబంధించిందే కాబట్టి దీని గురించి యాక్షన్ తీసుకోవాలి కదా. మరి ఆ పెద్ద తప్పులు ఎవరు చేశారు, వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు, వాళ్ళని ఎందుకు ఫాస్ట్గా తీసుకున్నారు, ఈవిని తీసుకోలేదా, ఆమె వదిలేసింది అనేది పక్కన పెట్టండి. ఇంకా మాట్లాడుతుంది, మేడం మాకు నేర్పించిన ఇంగ్లీష్ అంతా పోతుంది, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాయాలని అన్నారు. పిల్లల కోసం ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా నన్ను రివోక్ చేస్తారు అనుకున్నాం, నన్ను రివోక్ చేయలేదు. ఆ మేడం గారు నన్ను తిట్టారు. రోజంతా నేను వెయిట్ చేసా ఆమె కోసము. ఈవినింగ్ 7:30 వరకు కూడా ఉన్నా, నేను కలిసి వెళ్దాం ఎట్లా చేసేదా అని. ఆ రోజు నేను కలవడానికి మేడం దగ్గరికి వెళ్తే నువ్వు దూరం జరుగు, దగ్గరకు వస్తే బాగుంటావు అన్నాను. నన్ను అనొచ్చు, మీరు అనొచ్చు ట్రోలింగ్స్కి భయపడి, దానికి భయపడి, దీనికి భయపడి, నీవంటే నీకు తెలీదా, నువ్వెందుకు ఇంత కష్టపడి చేసిన ఉద్యోగాన్ని, సంపాదించిన ఉద్యోగాన్ని ఎందుకు నువ్వు వదులుకుంటున్నావని అనొచ్చు నన్ను. కానీ మీరు ఈజీగా మనుషుల్ని జడ్జ్ చేసేస్తారు. దాని అది ఇంకా మీదట దాని గురించి విని పాపం బాధ పెట్టేంత ఇంటెన్షన్ మనకి లేదు. సో ఇంకా ట్రోలింగ్ విషయానికి అంటారా, ఇక అది మన సంస్కారానికే వదిలేసింది ఆవిడ. సో మీ వల్ల నాకు ఆర్ట్ సమస్య కూడా వచ్చింది, అండ్ మీకు ఆ సంస్కారం ఉందేమో, ఒక మనిషిని అంత దారుణంగా హింసించేది, ఇంకా మీదట నేను దీన్ని బేర్ చెయ్యలేను అంటూ కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. సో ఏదేమైనప్పటికీ నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలి అని ఆవిడ మాట్లాడింది కూడా కరెక్టే. బట్ మనకు కనిపించింది మాత్రం ఆవిడ ఒక ప్రైవేట్ స్కూల్ని ప్రమోట్ చేయడం, అది ఎవరికి నచ్చలేదు. అండ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిస్టేక్, ఆవిడకి తెలీదు అంటుంది. దెన్ నెక్స్ట్ టైం రిపీట్ చేసుంటే చేయండి, దానికి తగ్గ శిక్ష కూడా అనుభవించింది 6 నెలలు. అండ్ ఏవైతే డిఓ మేడం ఉన్నారో ఆవిడ మాట్లాడినటువంటి తీరు, నువ్వు పక్క జరుగు, ఆ బిహేవియర్ సరైనది కాదు. నువ్వు మాట్లాడకమ్మా సైడ్కి జరుగు అంటుంది ఓకే, కానీ పక్కకు జరుగు. మరి ఆ డిఓ మేడం ఎవరో కానీ సో ఇలాంటి బిహేవియర్ అనేది సరైనది కాదు. ఏదేమైనప్పటికీ గౌతమి గారు అలా రిజైన్ చేయడం సరైనది కాదు అనేది చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. బట్ చూడాలి మరి ఇక మీదట అవన్నీ ఎలాంటి రీల్స్లో చూడాల్సి వస్తుంది అని కూడా కింద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా వదలరా అని ఆవిడే అడుగుతూ ఉంది. దానికి సమాధానంగా ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకుని ట్రోల్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ ఏడుపును కూడా ట్రోల్
ట్రోల్ చేసే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. దెన్ డిఓ మేడంకి సంబంధించి అలాగే ఆ స్కూల్కి సంబంధించి ఏవైతే మిస్టేక్స్ అంటూ మెన్షన్ చేసిందో మరి వాటి గురించి ఫైండ్ అవుట్ చేస్తారా లేదంటే ఇది ఇక్కడితోటి అంతమవుతుందా అనేది తెలియదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆ ఛానల్.